హాయ్ హలో హౌ ఆర్ యూ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ నమస్తే. నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్లే ముందు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2023లో ఎన్నో సంతోషాలు, ఎన్నో బాధలు, ఎన్నింటినో ఎదుర్కొని ఇక కొత్తగా 2024లో మనం కాలు పెట్టబోతున్నాం. కాబట్టి అందరికీ కూడా విజయాలు చేకూరి భవిష్యత్ అందరిది కూడా బాగుండాలని ఇక మా QV9 న్యూస్ ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నటువంటి మాట ఇది. అలాగే ఇక కొత్త ప్రభుత్వం కూడా ఏర్పడింది. ఈ కొత్త ప్రభుత్వం కూడా ప్రజలకు మరింత చేరువలో మంచి పనులు చేసిపెట్టి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇక ముఖ్యంగా మనం వార్తల్లోకి వెళ్తే ఇక ఇక్కడ చూస్తాం మనము భూసేకరణే ప్రధాన అడ్డంకి. ఏది ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టులు పూర్తిగా నిర్మించకపోవడానికి కారణం భూసేకరణే ప్రధానమైనటువంటి అడ్డంకి అని ఇక్కడ వార్త అయితే చూస్తున్నాం మనం. ఇక 45 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే పనులు పెండింగ్లో ఉన్నాయి. మొత్తానికి రాష్ట్రంలో 45 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేటువంటి యోచన జరగాలంటే ఆ పనులు మొత్తం పెండింగ్లో ఉన్నాయి. వాటికి కావాల్సినటువంటి భూసేకరణ పూర్తి చేస్తే తప్ప ఈ 45 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించలేని పరిస్థితి. ఇక మరో 46,000 ఎకరాలు సేకరిస్తేనే లక్ష్యం నెరవేరేది. ఇక ఈ 45 లక్షల ఎకరాలకు నీరు అందించాలంటే 46,000 ఎకరాల భూసేకరణ సేకరిస్తేనే తప్ప ఈ భూమికి నీరు అందించలేని పరిస్థితి. ఇక చూస్తే ఇక్కడ రాష్ట్రంలో వివిధ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ వ్యయాల్లో 90% పైగా ఖర్చైనా అందుకు తగ్గట్టుగా ఆయకట్టుకు మాత్రం నీరు అందించలేని పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాజెక్టుల కింద ఆయకట్టు లక్ష్యంలో 50 నుంచి 60% కూడా ఇక నీరు పారడం లేదు. ఈ పనులకు సంబంధించిన భూసేకరణ పెండింగ్లో ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత ఇంజనీర్లు ఇటీవల నివేదిక ఇచ్చారు. ఇక ప్రాజెక్టు ప్రధాన పనులపై చూపినటువంటి శ్రద్ధ ఆయకట్టుకు నీరందించేటువంటి పనులపై చూపకపోవడం, ఇక భూసేకరణకు నిధులు ఇవ్వకపోవడం, ఇచ్చిన చోట పనులు పెండింగ్లో ఉండటమే ఇందుకు కారణాలుగా తెలుస్తోంది. గత 10 ఏళ్లలో సాగునీటి రంగంలోకి ప్రభుత్వం ఇక 1.7 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఇందులో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్నటువంటి రుణాలు కలిపి ఉన్నాయి. మొత్తానికి గత ప్రభుత్వం 10 ఏళ్లలో 1.7 లక్షల కోట్లు ఖర్చు చేసిందట ప్రాజెక్టులకు గాను. అయితే ఇక్కడ ఏంటంటే నీరు అందించలే, పనుల మీద ఎక్కువ ఆలోచన పెట్టిందట. గత ప్రభుత్వము ప్రాజెక్టులు కట్టడం, ఆ ప్రాజెక్టులు నిర్మించడం పైన ఆ ఫోకస్ పెట్టినటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి రైతులకు, ఈ భూములకు నీళ్ళు అందించేటువంటి పైన ఫోకస్ పెట్టలేదని చెప్తున్నటువంటి ఉత్తమ్. మొత్తానికి ప్రాజెక్టులు కట్టడంలో, నీరు అందించడంలో నిర్లక్ష్యం వ్యవహరించిందని చెప్తుండు ఉత్తమ్. సరే, ఉత్తమ్ ఇప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్ వ్యవహరించబోతుండు. ఉత్తమ్ కూడా ఇప్పుడు వీటన్నిటి గురించి తెలుసుకున్నాడు. ఇక ఆయకట్టు కట్టిస్తారు, ఎన్ని లక్షల ఎకరాలకు నీరు అందిస్తారో మనం ఈ సంవత్సరం నుండి చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏ ప్రాజెక్టులు అవుతాయి, ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తారో కూడా చూడండి మిత్రులారా మీరుగా. ఇక కొల్లో పరిస్థితి ఈ రకంగా ఉంది. ఇక్కడ చూద్దాం మనం లిస్టు. ఇక ప్రాజెక్టులు ఇవి చేయాల్సినటువంటి భూసేకరణ, సాగులోకి రావాల్సినటువంటి ఆయకట్టు. ఇక ప్రాజెక్టులు కల్వకుర్తి 2,659 భూసేకరణ చేయాలి. ఇక సాగులోకి రావాల్సినటువంటి ఆయకట్టు 1.17 లక్షల ఎకరాలకు నీరు అందించాలి. ఇక వరద కాలువ 4,339, ఇక 2.2 లక్షల ఎకరాలు. ఇక దేవాదుల 1,686, 1.96 లక్షలు. ఇక నెట్టెంపాడు 560, 50,000 ఇక ఎకరాలు. భీమా వచ్చేసి 208, 45,000. ఎల్లంపల్లి 1,744, ఇక 1.25 లక్షలు. ఇక కుమరం భీం 69, 22,000. ఈ విధంగా కొన్ని ప్రాజెక్టుల్లో పరిస్థితి ఎకరాల్లో ఈ రకంగా ఉంది. ఈ భూమి సేకరిస్తే తప్ప
ఆ ఎకరాలలో నీళ్ళు అందించలేని పరిస్థితి. ఇక ఇది ఎప్పుడు మొదలు పెడతారో ఎప్పుడు అందిస్తారో చూడాలి. ఇక నేడు రేపు మరింత చలి, ఇక ఇవాళ రేపు చలి విపరీతంగా పెరగబోతుంది. హైదరాబాద్తో సహా 7 జిల్లాలకు హెచ్చరిక జారీ చేసిండ్రు. ఇక హైదరాబాద్లోని ఐఏఎస్ అధికారుల క్లబ్లో నిర్వహించినటువంటి నూతన సంవత్సర వేడుకల్లో సీఎం రేవంత్ ఇక దంపతులతో ఐఏఎస్ అధికారులు హరిత, నిఖిల, అమ్రపాలి, విజయేంద్ర, ఇక కుర్ర లక్ష్మి, దేవసేన, శ్రీదేవ సేన, ఇక శృతి, ఓజా, ఇక సిఎస్ శాంతి కుమారి తదితరులు మొత్తానికి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఇది ఐఏఎస్ అధికారుల క్లబ్లో జరుపుకున్నటువంటి నూతన సంవత్సర వేడుకలు. అర్హులందరికీ సంక్షేమం, అభివృద్ధిలో అగ్రస్థానం. అర్హులందరికీ సంక్షేమం పథకాలు అందుతాయి, ఇక అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంటామని చెప్తున్నటువంటి రేవంత్. రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షలు ఇవే. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా దేని మీద ఫోకస్ పెడుతుందంటే రైతుల కోసం, మహిళ, యువత. ఇక నామ సంవత్సరంగా సంకల్పం సీఎం రేవంత్ రెడ్డి. మహిళల కోసం ఒకటి, రైతుల కోసం, యువత కోసం, ఈ మూడింటిపైన. ఇక్కడ ముఖ్యంగా మహిళలకు ఒకటి ఏం చేసిండంటే ఈ సంకల్పంలో ఒకటి ఫ్రీ బస్సు ఒకటి పెట్టిండు. రైతుల కోసం అయితే ఇంతవరకు ఏం జరగలే, రుణమాఫీ జరగలే. ఇక రైతు భరోసా, రైతు బంధు పడలే. యువతకు ఇంకా ఉద్యోగాల ప్రస్తావన జరగలే. ఉద్యోగాలు నిన్ననే డిఎస్సి, మెగా డిఎస్సి అంటూ పోస్టర్ అయితే ఆవిష్కరణ చేసిండ్రు. మెగా డిఎస్సి త్వరలో వేస్తామని కూడా చెప్పిండ్రు. ఇక వీటికి ముందు అంటే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 100 రోజులలో పూర్తి చేస్తారా చేయరా అనేది అయితే చూడాలి. ఇక మోడీ విషయానికి వచ్చేస్తే సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో భారత్, ఇక ఆత్మనిర్భరత స్ఫూర్తి సర్వత్రా విరజిల్లుతోంది. 2024లోనూ దాన్ని కొనసాగిద్దాం. మన్ కీ బాత్లో ప్రధాని పిలుపు. ఇక ఫిట్నెస్ చిట్కాలు పెంచుకున్నటువంటి ప్రముఖులు. ఇది నరేంద్ర మోదీ చెప్పినటువంటి మాటలు ఇవి. ఇక మెగా డిఎస్సికి కసరత్తు షురూ అయిపోయింది. ఇక డిఎస్సి మొత్తానికి వేస్తామని చెప్పింది కదా, దానికి కావాల్సినటువంటి కసరత్తు ఏర్పాట్లు అయితే షురూ అయిపోయినాయి. అందులో ముఖ్యంగా ఇప్పటికే గుర్తించినటువంటి ఉపాధ్యాయ ఖాళీలు. ఇక ఉపాధ్యాయ ఖాళీలు గుర్తించారు ఆల్రెడీ 5,889 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. ఇక పదోన్నతులు కల్పిస్తే మరో 9,000 కల్పించే అవకాశం కూడా ఉంది. ఇక అంటే కొత్తగా ఇక టెట్ నిర్వహణ తర్వాత పదోన్నతుల ప్రక్రియ, టెట్ రాపించిన తర్వాతనే పదోన్నతుల ప్రక్రియ చేపడతామని చెప్తుండ్రు. ఇక వర్సిటీలకు పూర్తి స్థాయిలో వీసీలు. ఇక వర్సిటీలలో కొంతమంది వీసీలను నియమించారు కదా యూనివర్సిటీలలో, వాళ్ళను నామినేటెడ్గా అంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము లేకపోతే రికమెండేషన్ మీదనే ఎక్కువ శాతం వీసీలు అయితే అంటే వీసీలు ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళని తీసేసి మళ్ళా కొత్త వాళ్ళని పెడదామని ప్రభుత్వం చర్యలు తీసుకుందామనేటువంటి ఆలోచనకు వచ్చింది. ఇక ఎక్కడ ఇన్ఛార్జీలు లేకుండా చర్యలు. ఇక గడువుకు ముందే నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది కొత్త ఈసీలను నియమించడానికి. ఇక సైబర్ నేరగాళ్ళ చేతులల్లా రోజు 3 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. ఒక్కొక్కడు మనము కూలికి పోయి పనికి పోయి 300 సంపాదించాలంటే కష్టపడతాం. కానీ ఈ సైబర్ దొంగన కొడుకులు మంచిగా సిస్టమ్ కూడా కూర్చుండి గిట్ల ఒత్తేసి 3 కోట్లు సంపాదిస్తున్నారట. రోజుకు 3 కోట్లు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే అధికంగా సంపాదన. సైబర్ నేరగాళ్ళు తెలంగాణ రాష్ట్రం మీదనే ఎక్కువ నజరు పెట్టిండ్రు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఇంకొకటి ఈ టాస్కులు చేయడం, కొన్ని బెట్టింగ్స్ ఏమైతే ఉంటాయో, కొన్ని ఆన్లైన్ గేమ్స్ ఉంటాయి చూడు, వాటిని మాత్రం నమ్మొద్దు. వాటిలో చాలామంది మోసపోతారు. ఈ సైబర్ మోసగాలు చేస్తున్నటువంటి కథనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక చూస్తున్నాగా తెలంగాణ వాసుల్ని కొల్లగొట్టినటువంటి సైబర్ నేరస్తులు 5 నేర విధానాల ద్వారా ఎక్కువగా ఆర్థిక మోసాలే జరుగుతున్నాయి. తెలంగాణ వాసుల్ని ఎక్కువ కొల్లగొడుతున్నటువంటి సైబర్ నేరగాళ్ళు జర జాగ్రత్తగా ఉండాలి. ఇక కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి ఇప్పుడన్నా ఆలోచించుకోరి. ఈ సైబర్ నేరాలకు సంబంధించి జాగ్రత్తగా ఉండురి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మద్దు. ఎక్కడ పడితే అక్కడ ఆన్లైన్ బెట్టింగ్స్ పెట్టుకుంటా ఆయనతో పోయిరనుకో ఉన్న డబ్బులన్నీ మాయమైపోతాయి. తర్వాత ఏం చేసినా ప్రయోజనం లేదు. ఇక నూతన సంవత్సర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు
ఐఏఎస్ అధికారుల క్లబ్కు హాజరైనటువంటి పరిస్థితి మనం ఇంతకుముందుగా చూసుకున్నాం. అర్హులందరికీ సంక్షేమం అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంటామని చెప్తున్నటువంటి రేవంత్. ఇక మెగా డిఎస్సికి కసరత్తు, రోజు 3 కోట్లు మాయం. ఇక ఇక్కడ అద్భుతమైందంటే ఆహా ఆ రొయ్య, ఈ రొయ్యన ఆహా ఎంత బాగుంటుందో అని చెప్తున్నటువంటి రొయ్య పరిస్థితి. ఏపీలోని విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కం సముద్ర తీరంలో ఇక లాబస్టర్ లాంటి పెద్ద రొయ్యలు చిక్కాయి. వీటిని స్థానిక మత్స్యకారులు ఆల్ రొయ్య అని పిలుస్తున్నారు. ఇక వాసుపల్లి ఎర్రయ్య వలకు చిక్కినటువంటి సముద్రంలో లోతుల్లో రాళ్లను ఆసరగా చేసుకొని ఇక ఉండే ఈ రొయ్యలు అరుదుగా మాత్రమే బయటకు వస్తాయి. ఆ సమయంలో వలల్లో పడతాయని మత్స్యకారులు చెబుతున్నారు. రుచిగా ఉంటాయట. ఇవి కేజీ 1500 నుంచి 2000 వరకు వెచ్చించి కొనుగోలు చేస్తారని తెలిపారు. ఇక ఈ రొయ్యలు సముద్రంలో రాళ్ళను అట్టుపెట్టుకొని ఉంటాయట. రాళ్ళ కింద ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చినప్పుడు ఆయనతో వలలు చిక్కుతాయి. ఇది 1500 నుండి 2000 దాకా ఉంటుంది. కిల కాదు, ఆ కేజీకి. అంత మంచి రొయ్య, కానీ తినడానికి మాత్రం అద్భుతంగా ఉంటుందట. ఇక భారీ కట్టడాలు, ఇక సముద్రాలకు సంబంధించి మన ఈ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ అంత చేయాల్సి ఉంది. ఇంకా ఇక సాక్షి దినపత్రికలో చూద్దాం వార్తలు. సాక్షిలో చూస్తే మొత్తానికి నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోయారు. నిన్న మొత్తం టోటల్ ఎక్కడ చూసినా కానీ మందు, ఇక విందు, లైట్లు, కోలాహలం, ఆటలు అనుకుంటా అంతటా చాలా సంతోషమైన వాతావరణంలో మునిగిపోయినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఇక సరైన ఆలోచనతోనే సంపద సృష్టించాలనే ఆకాంక్ష కలిగిన వారు న్యూ ఇయర్లో ఆ దిశగా అమల్లో చేపట్టాల్సినటువంటి ఆచరణపై నిపుణుల సూచనలతో కథనం అంటూ ఇక్కడ చూస్తున్నాం మనం. ఇక ఇండియాలో పొత్తు చిచ్చు ఏర్పడింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించే లక్ష్యంతో ఏర్పడిన ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు కత్తి మీద సాములా మారుతోంది. ఇక ఆర్థిక సంఘం చైర్మన్గా అరవింద్ను ప్రకటించారు. 16వ ఆర్థిక సంఘం నూతన చైర్మన్గా అరవింద్ ఇక పనగరియాను నియమిస్తూ ఇక కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నిర్దయ బాధాకరం అంటూ ఇక్కడ వార్త చూస్తున్నాం. లైంగిక వేధింపులను ఎదుర్కొన్నటువంటి మహిళ రెజ్జర్ల అంశంలో ప్రధాని మోదీ వైఖరిని రాహుల్ తప్పుబట్టారు. ఇక వికసత్ ఆత్మ నిర్భర్ స్ఫూర్తి ఈ ఏడాది కొనసాగాలి. మోదీ చెప్తున్నటువంటి మాట. 2023లో భారత్ ఎన్నో ప్రత్యేక ఘనతలు సాధించింది. 2024లో ఫిట్ ఇండియా మన లక్ష్యం కావాలి. ప్రజలు భౌతిక మానసిక ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. 108వ మన్ కీ బాత్లో ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిస్తున్నటువంటి అంశం. ఇక మొత్తానికి దేశం ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతోంది. ఇక భారత్ ఇన్నోవేషన్ హబ్గా మారింది. అభివృద్ధి పరుగును ఆపబోమనేటువంటి సత్యాన్ని చాటింది. ఇక అన్నింట్లో కూడా భారత్ ముందుకు పోవాలని కొత్త సంవత్సరంగా చెప్తున్నటువంటి మోదీ. ఇక ఇంకొకటి 24 గంటల్లో 16 న్యూ ఇయర్స్లు 2024లో 16 న్యూ ఇయర్స్ కొత్తగా వెల్కమ్ న్యూ ఇయర్. ఎక్కడెక్కడ ఎన్నింటికి అంటే ఇక లోపలి పేజీల్లో ఇక మొత్తానికి మహిళ పైన, యువత పైన, రైతుల పైన కొత్త ప్రభుత్వం ఫోకస్ పెట్టబోతుందని రేవంత్ రెడ్డి చెప్తుండు. ఇక భాగస్వామికి బీపీ ఉందా? అయితే మీరు జాగ్రత్త. మీ భాగస్వామి అంటే మీ భార్యకు బీపీ ఉంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ అధిక రక్తపోటు, ఇక్కడ చూస్తున్నాం కదా, అధిక రక్తపోటు నిశ్శబ్ద హాంతికగా మారింది. ఇక ప్రస్తుతం యువత సైతం ఈ సమస్యని ఎదుర్కొంటుంది. మీ భాగస్వామికి ఒకవేళ బీపీ ఉంటే మీకు కూడా వచ్చినట్లే. వైద్యులు, నిపుణులు, విశ్వవిద్యాలయాలు చేసినటువంటి అధ్యయనంలో తెలిసింది. మన భాగస్వామికి ఒకవేళ బీపీ ఉంటే మనకు కూడా వస్తుందట. ఇక బదిలీలు లేనట్టే. ఇక లోక్సభ ఎన్నికల దాకా మొత్తానికి ఎలాంటి బదిలీలు లేవు అనేటువంటి కోణం అయితే ఏర్పడుతుంది. ఒకవేళ కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బదిలీలు చేయాలనేటువంటి ఆలోచనలో ఉంది. ఏం చేస్తో చూడాలి. లోక్సభ ఎన్నికలు అయిపోయేదాకా బదిలీలు అయితే లేవు. ఇక యాది మరవలేదు. ఇది
ఇక పంటలపైన షార్ట్ లైట్ ఇక నుండి తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పంటలు పండిస్తున్నారు, ఎన్ని ఎకరాలలో భూ సాగు జరుగుతుందనేటువంటి విషయం పైన మొత్తానికి షార్ట్ లైట్తోనే తెలుసుకోబోతున్నారు. ఇక ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నది తీర్చడంపై సర్కారు దృష్టి పెట్టింది. పక్కాగా పంటల నమోదు లక్ష్యంతో శాటిలైట్ సర్వే ఇప్పటికీ 20 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు షురూ అయిపోయింది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు కసరత్తు. ఇక దీనికోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్ కూడా డౌన్లోడ్ చేసిండ్రు, ప్రత్యేక యాప్ కూడా పెట్టిరట దీనికోసం. మొత్తానికి ఎక్కడెక్కడ ఏం పంటలు పండుతాయి అనేది ఇక్కడ చూస్తున్నాం కదా. ఈ రకంగా షార్ట్ లైట్ మాత్రమే తీస్తుంది. ఇలా గుర్తించి ఎన్ని ఎకరాలలో సాగు చేస్తున్నారు, ఎక్కడ ఏ పంట పండిస్తున్నారు అనేది మొత్తానికి షార్ట్ లైటే గుర్తిస్తుంది. ఇక కరెంటు వడ్డన ఉంటుందా? విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలకు రేపటితో ముగియనున్నటువంటి గడువు. మళ్ళీ గడువు పొడిగించాలని డిస్కాంలు ఈఆర్సీని కోరే అవకాశం. ఇప్పటికే 73,549 కోట్లకు ఎగబాకినటువంటి విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలు, 2024-25లో ఆదాయ లోటు ఇక 30,000 కోట్లకు పైనే. ఇక దీనిని ప్రభుత్వమే భరించాలి లేదా ఛార్జీలు పెంచాలనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఈ ఎక్కడ ఎవరు బీజేపీలో సిట్టింగ్ ఎంపీలకు ఇక లైన్ క్లియర్. మొత్తానికి బీజేపీ లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బీజేపీ ఎక్కడ ఎవరిని నియమించాలి అనేటువంటి అంశం అయితే నెలకొంది. మొత్తంగా సిట్టింగ్ ఎంపీలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకే ఇస్తారా, కొత్త వాళ్ళని నియమిస్తారా అనేది అయితే చూడాలి. మొత్తానికి సిట్టింగ్ ఎంపీలకు లైన్ క్లియర్ అయిపోయింది. ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు లైన్ క్లియర్ అయిపోయిందంట. బీజేపీలో ఎంపీ సీట్లకు టికెట్లకు పోటీ పడుతుర్రు. ఇక 13 చోట్ల ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక జనవరి మొదటి వారంలోగా అభ్యర్థుల ఖరారుపై స్పష్టత. జనవరి మొదటి వారంలోనే అభ్యర్థులు ఎవరు అనేది స్పష్టత ఇచ్చేస్తారట బీజేపీ. ఇక 10 ఎంపీ సీట్లు గెలవాలని పార్టీ నేతలకు అమిత్ షా ఇటీవల దిశానిర్దేశం చేశారు. వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే బీజేపీలో చేరి పోటీ చేసేందుకు మందకృష్ణ సుముఖం తెలిపారు. ఇక మల్కజ్గిరి నుంచి పోటీకి సై అంటున్నటువంటి ఈటల మల్కజ్గిరి గురించి మొత్తానికి పోటీ చేయడానికి సై అంటుండు. ఇక పథకాల అమలుపై అనుమానాలు ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ పథకాలు అసలు నెరవేరుస్తుందా, ఇట్లనే కాలక్షేపం చేస్తుందా అనే వాటిపైన అనుమానాలు ఉన్నాయి. ఇక కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిందని, అధికారంలోకి కొత్తగా వచ్చింది కదా, రాగానే ఈ ప్రక్షాళన ఆ ప్రక్షాళన, మేడిగడ్డ, 6 గ్యారెంటీలు, దరఖాస్తులు, ఇదో గందరగోళ డప్పు సాటింపులు ఇవన్నీ జరిగినాయి. ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ పూర్తి చేసే వరకల్లా ఆయనతో ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది. ఎన్నికల కోడ్ వచ్చింది కదా అని ఎన్నికల తర్వాత కూడా మేము ఈ పథకాలు అమలు చేస్తామనేది దాటిస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. ఏమున్నా లోక్సభ ఎన్నికల లోపే మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి, నెరవేర్చకపోతే ఇక ఊరుకునే పరిస్థితి లేదంటూ ఇక్కడ మంత్రి హరీష్ రావు చెప్తుండు. ఇక పార్లమెంటు షెడ్యూల్లోగా 6 గ్యారెంటీలు అమలు చేయాలి. ఫిబ్రవరి నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూలు, ఫిబ్రవరి 20లోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఫిబ్రవరి నెల ఆఖరిలోగా ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. 20 లోపే ఈ పథకాలపైన, ఈ హామీలపైన చర్యలు తీసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి. ఇక ఏదన్నా ఉంటే గవర్నమెంట్ ఇప్పుడే. ఇక ఒకవేళ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడితే ఎగవేత కోసమే నిరుద్యోగ భృతి ఎగవేసే ఆలోచనలో కాంగ్రెస్. ఇక మీడియా చిట్చాట్లో మంత్రి హరీష్ రావు చెప్పినటువంటి మాటలు. ఏమున్నా మీరు కాంగ్రెస్ పార్టీ అధికారం, ఇక రేవంత్ రెడ్డి, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికలకు ముందే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చు, లేదంటే తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలు అయిపోయిన తర్వాత హామీలు నెరవేరుస్తాం, ఇలాంటి దాటుడు మాటలు మాత్రం చేయొద్దు. ఎందుకంటే ఇప్పటికే నువ్వు ఎలాంటి డబ్బులు కూడా వేయలేదు రైతుల ఖాతాల్లో. రైతులు చాలా ఆకలి మీద ఉన్నారు, డబ్బులు రాక వాళ్ళ సొంత పైసలు పెట్టుకొని భూమి సాగు చేసుకుంటున్నటువంటి రైతులు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కొత్త ప్రభుత్వం పైసలు వేస్తా అనుకున్నది కానీ రూపాయి వేయలే. అంతా ఎవరు అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చుకొని తాకట్టు పెట్టుకొని పంటలు అయితే పండిస్తున్నారు. ఇప్పుడు ఇక గవర్నర్ తమిళసై నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రతి ఇంట ఆనందం ఇక వెల్లువిరియాలంటూ సీఎం ఇక్కడ ఏపీ జగన్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఇక బట్టి విక్రమార్క కూడా తెలిపారు. ముఖ్యంగా మన మాజీ సీఎం కేసీఆర్ కూడా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇక నేడు రాజ్భవన్ ఓపెన్ హౌస్కు రేవంత్ కూడా శుభాకాంక్షలు తెలిపారు.
ఇవాళ రాజ్భవన్ ఓపెన్ హౌస్కు రేవంత్ పోతుండంట, పాటలపై షార్ట్ లైట్ అంటూ మనం ఇక్కడ చూస్తున్నాం. మొత్తానికి ఇక పథకాల అమలుపై అనుమానాలు ఉన్నాయని చెప్తున్నటువంటి హరీష్ రావు మొత్తానికి నెరవేర్చకపోతే మాత్రం నిజంగానే అనుమానాలు ఉన్నట్టే. ఇక 2024 పాత పెన్షన్ నామ సంవత్సరం కావాలి. ఇక సిపిఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ చెప్తున్నారు 2024 పాత పెన్షన్. ఇక ట్రిబ్యూటరీ పెన్షన్ విధానంతో 19 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నాం. రాష్ట్రంలోని 2 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు 2024 సంవత్సరంలో మంచి జరగాలని, ఈ ఏడాది పాత పెన్షన్ నామ సంవత్సరం కావాలని కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ ఆకాంక్షించారు. ఓకే, ఇక వెలుగు దినపత్రికలకు వెళ్దాం. నమస్తే, ఇక్కడ చూస్తున్నాం మనము వెలుగు దినపత్రిక. అందరికీ కూడా అన్ని దినపత్రికల్లో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో ఏ ఫోన్ కొన్నా కానీ ఆ ఫోన్ల పైన ఏదో ఒక గిఫ్ట్ అయితే ఉంటుంది. అందులో ముఖ్యంగా హెడ్సెట్, ల్యాప్టాప్, సౌండ్ బాక్స్లు, మంచి ఫోన్ వాచ్లు, ఇక కొన్ని లైటింగ్స్ అట్లాంటివి చాలా ఉన్నాయి. మీరు ఫోన్ కొనాలనుకుంటే ఈ రోజులలోనే కొనుక్కుంటే వాటిపైన ఖచ్చితంగా ఒక గిఫ్ట్ ఉంటుంది. ఏ ఫోన్ అయినా కావచ్చు. ఫోన్ల కంపెనీస్ మొత్తం పెట్టినటువంటి ఆఫర్ ఇది. ఇక న్యూ ఇయర్కి కిక్ ఇక 658 కోట్లు ఏది రాష్ట్రంలో భారీగా లిక్కర్ సేల్స్. ఈ న్యూ ఇయర్కి సంబంధించి మందు తాగినటువంటి మందు సంఖ్య వచ్చేసి, మందు తాగితే మొత్తం మీద ఎంత ఆదాయం వచ్చింది? 658 కోట్ల ఆదాయం. అంటే 658 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి తాగేటోళ్ళు రాష్ట్రంలో ఈ రకంగా ఇంత ఘోరంగా తాగుతారు. ఇక రాష్ట్రంలో తాగినరు డిసెంబర్ 30న ఒక్కరోజే 313 కోట్ల అమ్మకాలు జరిగినాయట. అంటే ఇంకా 31వ తారీఖు రాలే, 31st రాకముందే 30వ తారీఖు నాడే 313 కోట్ల మంది తాగిర్రు. ఓ నాయన, ఏంది ఇది? ఈ కొత్త ఏడాదిని సందర్భంగా రాష్ట్రంలో లిక్కర్ సేల్స్ జోరుగా జరిగాయి. ఆదివారం సెలవు అయినప్పటికీ మద్యం డిపోలను ఓపెన్లో పెట్టి మరీ లిక్కర్ బీర్లను వైన్ షాపులకు పంపారు. ఈ నెల 29, 30, 31వ తేదీల్లో ఏకంగా 658 కోట్ల మేర లిక్కర్ బీర్లు అమ్ముడుపోయాయి. ఇంత మందు తాగిరు. మొత్తం మీద 658 కోట్ల మందు తాగిరు రాష్ట్ర ప్రజలు. ఏది 29వ తారీఖు, 30వ తారీఖు, 31వ తారీఖు, ఈ 3 రోజులలోనే ఏది పాత సంవత్సరంకు పైసలు అందించారు, ఉన్న పైసలన్నీగా. ఇక ఒక్క ఇంటి నుంచి 2 అప్లికేషన్లు, 3 రోజుల్లో 40 లక్షల అభయహస్తం దరఖాస్తులు వచ్చినాయి. 6వ తేదీ నాటికి 1.5 కోటి అప్లికేషన్లు వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తం మీద ఒక్క ఇంటి నుండి 2 అప్లికేషన్లు పెట్టుకుంటారు. ఇక ఏదన్నా ఆయనతో తప్పిదం జరుగుతుందేమో, ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అటుపోయి ఆయనతో ఏం జరుగుతుందో అని అనుమానంతో, భయంతో 2 అప్లికేషన్లు నింపుతారు. మరి ఒక్కసారి నింపినామంటే అది ఫెయిల్ అయిపోయింది అనుకో, వస్తుందో రాదో మరి. ఇక భయం, మరి చెప్పేటోళ్ళు లేరు దిక్కు. రేవంత్ రెడ్డి ఓసారి రేషన్ కార్డు ఇస్తా అంటాడు, ఓసారి ఇయ్య అంటాడు. రేషన్ కార్డులో ఉన్నోళ్ళు పథకాలు అందుతాయి, లేకపోతే అందాయి అంటాడు. ఇక ముందుగా అందరూ అర్జీలు పెట్టుకుంటారు అన్నారు. తర్వాత పాత పద్ధతి అట్లనే ఉంటుంది. కొత్త వాళ్ళు లేనోళ్ళు ఉన్నారో వాళ్ళు పెట్టుకోవాలని మళ్ళీ మాట చెప్పారు. ఇక ఈ డౌట్లని మాకెందుకని 2 పారాలు నింపి పెడుతున్నారు. ఇక ప్రజలు కూడా మంచిగా హుషారు మీదనే ఉన్నారు. ఇక 3 రోజుల్లో 40 లక్షలు అభయహస్తం దరఖాస్తులు, 6వ తేదీ నాటికి 1.5 కోటి అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇక జనవరి 6వ తారీఖు ముగుస్తుంది కదా. ఇక 6వ తారీఖు వరకల్లా 1.5 కోటి అప్లికేషన్లు అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మొత్తం మీద ప్రజలు అదే పని మీద పడ్డారు. ఇక దరఖాస్తులు ఎక్కడ దొరుకుతాయి, నింపాలి ఇక అదే పని మీద పడ్డారు. ఇక ఇంత కష్టపడి నింపుతుర్రు. మీరందరూ రేవంత్ రెడ్డి పెట్టినటువంటి ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ దరఖాస్తు ఫామ్ మంచిగా నింపుతుర్రు. కానీ నింపిన తర్వాత 100 రోజులలో ఈ పనులన్నీ పూర్తి కాకపోతే మీరు ఏం చేస్తారో అది కూడా మీరే నిర్ణయించుకోవాలి. మీరు దరఖాస్తు నింపుర్రి, ఇంటింటికో పత్రం నింపి గ్రామ పంచాయతీలలో పెట్టుర్రి. ఇక లేకపోతే రేవంత్ రెడ్డికి పంపిర్రు అందరు అప్లికేషన్లు. ఇక రేషన్ కార్డు ధరణి సమస్యలపై లక్షల్లో వినతులు. ఇక ప్రతి అర్జీని
భద్రపరచాలని ప్రభుత్వం ఆదేశాలు. ఇక అర్జీలన్నీ భద్రపరుస్తారట. ఏడాది భద్రపరుస్తారో తీసుకో ఇంత ట్రంకు పెట్టెలలో పడేసి ఇంత తాళాలు వేసి పడేస్తారు. అవి ట్రంకు పెట్టెలలో పడేస్తారా లేకపోతే ఇంకేమైనా పడేస్తారో తెలియదు. ఇక రేషన్ కార్డు ధరణి వినతులు. అభయహస్తం దరఖాస్తు రేషన్ కార్డు ఆధార్ కార్డు జత చేయాలని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. రేషన్ కార్డు కోసం తెల్ల కాగితంపై అర్జీ పెట్టుకుంటే సరిపోతుందని చెప్పింది. దీంతో గ్యారంటీల దరఖాస్తులతో పాటు రేషన్ కార్డు కోసం ఇక పెట్టుకున్నటువంటి అప్లికేషన్ కూడా ఎక్కువే ఉన్నాయి. ఇక ఇప్పటికీ సివిల్ సప్లైస్ ఇక డిపార్ట్మెంట్ వద్ద దాదాపు 11 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు వారితో పాటు అర్హత ఉన్న కొత్త వాళ్ళందరూ మళ్ళీ వినతుల రూపంలో గ్రామ సభల్లో స్ఫూర్తినిస్తున్నారు సమర్పిస్తున్నారు. ఇతర సమస్యలపైన అప్లికేషన్లు తెల్ల కాగితంపై రాసివచ్చని సర్కారు చెప్పడంతో ధరణిలో ఉన్నటువంటి సమస్యలపై కూడా ఎక్కువ మంది అప్లికేషన్లు ఇస్తున్నట్లు ఇక ఆఫీసర్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు గ్యారంటీ దరఖాస్తులు కాకుండా రేషన్ కార్డు ధరణితో పాటు ఇతరత్ర సమస్యలపై 6 లక్షలకు పైగా అప్లికేషన్లు కూడా వచ్చినాయట. ఇక ఈ దరఖాస్తులే కాకుండా 6 లక్షల పైనే ఇతరత్ర సమస్యలపైన కూడా అప్లికేషన్లు వచ్చినాయట. ఇక ధరణికి సంబంధించి అప్లికేషన్స్ కూడా వచ్చినాయంట. మొత్తానికి భూసేకరణ చేపడదామంటారు కదా. ఇక దానికి సంబంధించి ఇక వీళ్ళు కూడా భూమాత అనేటువంటి పోర్టల్ తీసుకొస్తామని చెప్పిండ్రు. దాంట్లో మరి రైతులకు కానీ భూములు ఉన్న వాళ్ళకు కానీ న్యాయం జరుగుతుందా జరగదా చూద్దాం. ఇప్పటికైనా భూములలో ఎలాంటి గొడవ లేకుండా ఎవరి భూమికి వాళ్ళ కట్టబెడతారా, క్రమబద్ధీకరణ చేస్తారా చేయరా అనేది అయితే చూద్దాం. ఇక బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై యాక్షన్ షురూ అయిపోయిందట. మొత్తానికి బీఆర్ఎస్ నాయకులు బడా లీడర్లు ఎక్కడెక్కడ భూములు కబ్జా చేసిర్రో వాళ్ళందరి మీద యాక్షన్ షురూ అయిపోయింది. రంగంలోకి దిగినటువంటి ఆఫీసర్లు అంటూ మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇక మొత్తానికి బీఆర్ఎస్ అధికారులలో గుబులు పుట్టింది, భయాలైతే చొచ్చుపడిపోయినాయి. చాలామంది కూడా నిజానికి కబ్జాలు చేసిర్రు బీఆర్ఎస్ పార్టీలో. ముఖ్యంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, భూములన్నీ గుంజుకోవాలి. ఇది ముఖ్యంగా చేయాల్సినటువంటి పని. ఇక కేసు నమోదు, కూల్చివేతలు ప్రారంభం. ఖమ్మంలో బీఆర్ఎస్ కార్పొరేటర్పై కేసు నమోదు. ఇక సూర్యాపేటలో 14 మంది గులాబీ నేతలు కబ్జాలపై ఎంక్వైరీ జరుగుతుంది. సూర్యాపేటలో 14 మంది గులాబీ బాసులపైన ఎంక్వైరీ జరుగుతుందట. చెయ్యిర్రు మంచిగా గట్టిగా. నిర్మల్ సిద్దిపేట జిల్లాలోనూ భూ అక్రమాలపైన విచారణ. ఇక ప్రభుత్వ మారడంతో పెరుగుతున్నటువంటి ఫిర్యాదులు. ఇక ముఖ్యంగా నిర్మల్ సిద్దిపేటలో కూడా చేస్తారట భూ ఎంక్వైరీ. యాక్షన్ షురూ అయిపోయింది. సిద్దిపేటలో కూడా ఎట్లాంటి భూములు ఎంతమంది కబ్జా చేసిరో వాళ్ళు కూడా భయంలో ఉండాలి. మొత్తం మీద సిద్దిపేటలో కూడా మస్తుగానే జరిగినాయి భూ కబ్జాలు. ఇక వీసీల యాక్షన్ మాకొద్దు అంటూ ఇక్కడ వార్త చూస్తున్నాం. మొత్తానికి వీసీల నియామకం పైన ఏం జరిగిందంటే ఓయూ వీసీ ఛాంబర్ ఎదుట విద్యార్థుల ఆందోళన. ఓయూలో వీసీ ఛాంబర్ ముంగట విద్యార్థుల ఆందోళన చేపడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఏం జరిగిందంటే ఫైరవులతో వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారట. ఏది వీసీలు మొత్తం ఫైరవులతోనే వచ్చిండ్రు. ఇక ఓయూ వీసీని హైదరాబాద్కు చెందినటువంటి అప్పటి ఓ మంత్రి కాకతీయ వర్సిటీ వీసీని అప్పటి ఎమ్మెల్సీ పట్టుబట్టి నియమించినట్లు వాదనలు ఉన్నాయి. తెలంగాణ వర్సిటీ నియామకంలో బీఆర్ఎస్ ఎంపీతో పాటు ఓ ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర ఉందన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇక తెలుగు వర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీల వీసీల పేర్లను కూడా ఇట్లా బీఆర్ఎస్ పెద్దలే ప్రతిపాదించినట్లు స్టూడెంట్ యూనియన్లు మండిపడుతున్నారు. ఇక పాలమూరు వర్సిటీ వీసీని నాటి ఓ మంత్రి, శాతవాహన వర్సిటీ వీసీని అప్పటి ఓ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, ఇక జేఎన్టీయు ఇక వీసీని అప్పటి ఓ మంత్రి, ఎన్జీవర్సీ ఇక వీసీని ఓ ఎమ్మెల్యే పెట్టించారని ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి ధర్నాకు దిగినటువంటి విద్యార్థులు ఇక చూస్తున్నాం కదా. ఓయో వీసీ ఛాంబర్ ముంగట ధర్నాకు దిగినటువంటి విద్యార్థులు. ఇది కాదురా విద్యార్థులు. ఇక వెల్లువెత్తుతున్నటువంటి ఫిర్యాదులు, అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్లు. మొత్తానికి ఈ ఫిర్యాదులపైన విచారణ జరిపించాలని విద్యార్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇక ఇరిగేషన్ అవినీతిపై శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం. ఇరిగేషన్లో ఎలాంటి అవినీతి, ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో వాటిపైన కూడా శ్వేతపత్రం విడుదల చేస్తామంటూ ఇక రేవంత్ రెడ్డి చెప్తుండు.
ఇక వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేస్తున్నాం రేవంత్ రెడ్డి. మంత్రి శాఖలు ఎన్ని వ్యవస్థలు ఉన్నాయో ఆ శాఖల మొత్తం ప్రక్షాళన చేస్తున్నామని చెప్తుండు. ఏ శాఖలో ఎంత కుంభకోణం జరిగింది, ఎవరెవరు ఎంత వేసుకున్నారో ఆ శాఖలన్నీ మేము ప్రక్షాళన చేస్తామంటున్నాం. ఇక బీఆర్ఎస్ అధికారులు PRSలో ఉన్నటువంటి శాఖలు ఇదివరకు శాఖలు నిర్వహించుకొని ఏ శాఖ మంత్రి ఏం పనులు చేసిండో వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీద రేవంత్ రెడ్డి ఈ ప్రయోగాలు అయితే చేస్తుండు. ప్రతి శాఖను కూడా ప్రక్షాళన చేస్తామని చెప్తాడు. ఇక పార్లమెంట్ షెడ్యూల్లోపే ఆ గ్యారంటీలు అమలు చేయాలని చెప్తున్నటువంటి హరీష్ రావు. ఇక కొత్త ఇన్ఛార్జ్ నేతృత్వంలో కొత్త కమిటీలు, ఇక దీపా దాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ మండలి కమిటీలు అయితే ఏర్పాటు చేస్తారు. 3వ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది. ఇక కార్పొరేషన్ల చైర్మన్లు ఎమ్మెల్సీల పైన మీటింగ్లో చర్చ కొనసాగనుంది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో కొత్త చైర్మన్లు, ఎమ్మెల్సీ చైర్మన్లు, ఇక ఎమ్మెల్సీల పైన మీటింగ్లు, చర్చలు. ఇక కార్పొరేట్ దీపాదాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ మండలి కమిటీలు, కొత్త కమిటీలు, ఇవన్నీ కూడా మీటింగ్లో వీటన్నిటిపైన చర్చలు కొనసాగించబోతున్నటువంటి కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఇవి మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 నుండి ఇప్పుడు ఇవాళ 2024 ప్రారంభమైంది 1వ తారీఖు. ఈ 2024 నుండి ఇక మీరు జీవితాంతం మీరు బతికున్న రోజులు సుఖ సంతోషాలతో హ్యాపీగా సంతోషంగా బతకాలని మా న్యూస్ ఛానల్ తరపున ప్రేక్షకులందరికీ, నా తోటి జర్నలిస్టులందరికీ కూడా నేను చెప్పడం జరిగింది.